భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో ఊహించని ఘటన జరిగింది. భారత నావికా దళంలో అత్యంత కీలకంగా ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ సమాచారం కోరాడో వ్యక్తి పీఎంఓ కార్యాలయం నుంచి కాల్ చేస్తున్నానని చెప్పడంతో నేవీ అధికారులు షాక్ అయ్యారు. అనుమానం వచ్చి ఆరా తీశారు. కాల్ చేసింది కేరళకు చెందిన వ్యక్తిగా గుర్తించి అరెస్టు చేశారు. ఈ ఘటన భారత బలగాలను పరేషాన్ చేసింది. భారత యుద్ధ విమానాలు పాక్పై విరుచుక పడుతున్న సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహన నౌక ఎక్కడుందంటూ కొచ్చి నావికా స్థావరానికి కాల్ వచ్చింది. తనను తాను రఘవంగా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని, విక్రాంత్ ఎక్కడుందో కోఆర్డినేట్స్ కావాలని ఫోన్ చేశాడు. కాల్ రిసీవ్ చేసుకున్న అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే ఫోన్ కట్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ముజీబ్ రెహమాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. కేరళలోని కోజికోడ్ జిల్లాకు ముజీబ్ రెహమాన్ కాల్ చేసిన వెంటనే తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేశాడు. అయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతడు కొన్నాళ్లుగా మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని నిర్ధారించడానికి అతడికి వైద్య పరీక్షలు జరుపుతున్నారు. తనంతట తానే కాల్ చేశాడా, ఎవరైనా ఇతడితో కాల్ చేయించారా అనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్, గత శుక్రవారం విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంతి యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలని ఒక నావికా స్థావరానికి అంటే ఒక నేవీ బేస్ కి ఫోన్ వచ్చిన కాల్ సంబంధించి కేసులో హార్బర్ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వ్యక్తి కేరళలోని కోజికోడ్కు చెందిన 35 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. అతన్ని కోజికోడ్ లో అరెస్ట్ చేశారు. అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గ సమాచారం ప్రకారము నిందితుడు మానసిక చికిత్స పొందుతున్నాడు, మెంటల్లీ రిటార్డెడ్ పేషెంట్ గా కూడా పేర్కొన్నారు. అయితే ఇది ఇంకా పూర్తి స్థాయిలో దీనికి అథెంటిసిటీ అంటే ఇంకా ధృవీకరించలేదు. అతనిపై సంహిత విభాగం కింద వేషధారణ ద్వారా మోసం చేసినందుకు అధికార రహస్యాల చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. అధికార రహస్యాల చట్టం కింద అభియోగాలన్నిటివి బెయిల్ లేనివి కేసులు ఏవైతే ఉంటాయో బెయిల్ పొందలేని కేసులు ఆయన పైన నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం కాల్ చేసిన వ్యక్తి తనను మొదట తాను రాఘవన్గా అనే పేరుతోని ప్రధానమంత్రి కార్యాలయం నుండి కాల్ చేస్తున్నట్లు చెప్పుకొని ఉదయం 9:15 ప్రాంతంలో కాల్ వచ్చిన వెంటనే ఇమీడియట్ గా హార్బర్ పోలీసులు ఇమీడియట్ గా అలర్ట్ అయిపోయి దీనిపైన పూర్తి స్థాయి డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. అయితే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ఎక్కడ ఉంది అని కాల్ చేయడము, ఒకవైపు భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త నేపథ్యంలో సడన్ గా ఈ కాల్ రావడము, అయితే కేరళ పోలీసులు ఒక్కసారిగా ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి డీటెయిల్స్ అడుగుతున్న సదరు వ్యక్తి ఎవరు ఏంటి అని ఆ నెంబర్ ట్రేస్ చేయడము, ఆ నెంబర్ ట్రేస్ చేసిన వెంటనే ఇమీడియట్ గా తర్వాత ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడము, ఇమీడియట్ గా అనుమానం వచ్చిన పోలీసులు ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి సమాచారం అడుగుతున్న వ్యక్తిని ముజీబ్ రెహమాన్ అని కూడా చెప్తున్నారు. అయితే పేరు మార్చుకొని రాఘవన్ పిఎంఓ అధికారి అంటూ తన పేరు మార్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ వాస్తవికంగా ఇతని పేరు ముజీబ్ రెహమాన్. పిఎంఓ అధికారిగా నటిస్తూ కూడా కొచ్చి నావల్ హెడ్ క్వార్టర్స్ కి ఫోన్ చేసి ఐఎన్ఎస్ విక్రాంత్ ఎక్కడ ఉందో చెప్పమని కూడా పోలీసులను అడిగారు. అయితే యూజువల్ గా ఇండియన్ నేవీ అట్లాంటి సమాచారాన్ని యూజువల్ గా ఎక్కడ కూడా పంచుకోరు. అంటే ఇట్లాంటి కీలకమైన సమాచారం, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా ఎవరు ఫోన్ చేసినా నేరుగా అనేది కూడా ఉండదు. అఫీషియల్ గా ఒక లెటర్స్ కానీ ఫ్యాక్స్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే స్థానిక అక్కడ నేవీ ఎవరైతే కమాండర్ గాని నేవీ చీఫ్ గాని సదరు ఎక్కడైతే ఆ ప్లేస్ అయితే ఉంటుందో ఆ వాళ్ళకి మాత్రమే సమాచారం వెళుతుంది. అయితే భారత నావికా దళం మాత్రం ఇట్లాంటి సమాచారాన్ని ఇవ్వడానికి మాత్రం నిరాకరించింది. ఇమీడియట్ గా స్థానిక పోలీసుల్ని కూడా అప్రమత్తం చేసింది. ముజీబ్ రెహమాన్ ని భారతీయ న్యాయ సంహిత కొత్త క్రిమినల్ చట్టాల కింద అదుపులో తీసుకున్నారు రాష్ట్ర పోలీసులు. అలాగే నేవీ, ఐబీ అతన్ని పూర్తి స్థాయిలో విచారిస్తున్నాయి. కోజికోడ్ లోని ఎల్తూరు ప్రాంతానికి చెందిన
ముజీబు మానసిక ఆరోగ్య సమస్యల చికిత్స పొందుతున్నాడనేది కూడా కుటుంబం పేర్కొంది. ఈ విషయం పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ నిజంగా ఆయన మెంటల్లీ రిటార్డెడ్ అయితే మాత్రము ఖచ్చితంగా అంటే దానిపైన కూడా పూర్తి స్థాయిలో వైద్యులు చికిత్స చేసినాకనే తెలుస్తారు. లేదంటే మాత్రము ఖచ్చితంగా కఠిన శిక్ష ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం తరచుగా వింటున్నాము, కేరళలో కూడా సింపథైజర్లు ఎక్కువగా అయిపోయారు. మత సాందర్శవాదంతో తీవ్రవాదులకు మద్దతు ఇచ్చే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారని కూడా తెలుస్తుంది. తాజాగా ఈ కోజికోడికి చెందిన ముజీబ్ రెహమాన్ సరికొత్తగా ఐఎన్ఎస్ విక్రాంత్ ఎక్కడ ఉందో అని అడుగుతూ ఫోన్ చేయడం కూడా గమనార్హము. ఈ మత సాందర్శవాదంతో మతాన్ని తలకెక్కించుకొని యువత అంతా కూడా కేరళ యువత పాడైపోతున్నారనేది కూడా తరచుగా ఇటీవల కాలంలో వదంతులు వ్యాపిస్తున్నాయి. సో జమ్మూ కాశ్మీర్ తో పాటు కేరళ కూడా చాలా సమస్యాత్మక ప్రాంతంగా మారింది. సో ఇప్పుడు తాజాగా దీనిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరి పూర్తి వివరాలు ఏంటి, అతను నిజంగానే మెంటల్లీ రిటార్డెడ్ పేషెంట్ అనేది కూడా వైద్యుల చికిత్స అనంతరం తేలనుంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్. Dia kira ada